ఖర్జూరం ఆల్మండ్ స్మూతీ. ఓకే, సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే, సో ఖర్జూరం, ఎస్, బాదాం కూడా సోక్ చేసుకున్నాము. కరెక్ట్. అండ్ పాలు. సో ఇవి రెగ్యులర్ మిల్కే కదా? రెగ్యులర్ మిల్క్. అండ్ ఖర్జూరం అండ్ బాదం వచ్చేసి ఓవర్ నైట్ సోకింగ్ చేస్తాను అనమాట. ఓకే, సో ఓవర్ నైట్. ఎస్, కరెక్ట్. ఓకే, సో మనం ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కరెక్ట్. సో ఇన్ఫర్టిలిటీ ఈ ప్రాబ్లం కూడా మనం రీసెంట్ టైమ్స్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటున్నాము. సో ఫస్ట్ దీనికి కారణాలు ఏంటి? సో మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఈ మధ్య కాలం మీరు చెప్పినట్టుగా ఎక్కువగా చూడడం రీజన్ ఏంటి అంటే మెయిన్ థింగ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి చూసుకుంటే పిసిఓడి, థైరాయిడ్ అనేది చాలా కామన్గా వస్తుంది. సో ఎవరైనా ఫస్ట్ మనకి ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవుతుందా లేదా చూసుకోవడము, అంటే పీరియడ్ రెగ్యులర్ అవుతుందా లేదా. పీరియడ్ ఒకవేళ ఇర్రెగ్యులర్ అవుతుంది అని అంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మనం గైనిక్ని అయితే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని అంటే ఆబ్వియస్లీ హార్మోన్ బ్యాలెన్స్ అనుకున్నాం కదా, పిసిఓడి ఉన్న టైంలో కానివ్వండి, లేదంటే థైరాయిడ్ ఉన్న టైంలో, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఏదైనా లోపల అవుతున్నప్పుడు, లేదంటే ఎగ్ అనేది క్వాలిటీ కరెక్ట్గా లేనప్పుడు, అండ్ ఎగ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయినప్పుడు. ఓకే, సో మనకి మెయిన్ వచ్చేసి ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తాం అనమాట. ఈవెన్ ఇన్ఫర్టిలిటీ అనేది నాట్ ఆల్వేస్ ఉమెన్ అనే కాదు, మెన్స్ లో కూడా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో ఒకప్పుడు చూస్తే 40% ఉమెన్ ఉండేవాళ్ళు, 20% మెన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే 40% ఉమెన్, 20% మెన్ కూడా ఉన్నారు. సో ఉమెన్ విషయానికి వస్తే స్పెషల్లీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే, మెన్స్ విషయానికి వస్తే ఎక్కువగా చూసేది ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఎక్కువగా కన్స్యూమ్ చేయడం వల్ల అనమాట. సో అండ్ ఉమెన్లో ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ మనం చూసుకోవాలి. ఎక్కువగా ఏమైనా రిఫైన్డ్ కార్బ్స్ తీసుకుంటున్నామా, లేదు అంటే ఆయిలీ డీప్ ఫ్రైడ్. నాట్ ఆల్వేస్ ఇదనే కాదు, ఈవెన్ స్లీప్ మ్యాటర్స్ అండ్ స్ట్రెస్ కూడా మ్యాటర్స్. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఎస్, స్టార్ట్ చేసేద్దాము. సో మిక్సీ జార్ ఇవ్వండి, మనకి బ్లెండ్ చేసేద్దాము. అలాగే. ఓకే, సో ఫస్ట్ నేను ఆల్మండ్స్ అండ్ డేట్స్ని మనం మిక్సీ పట్టిద్దాము. అలాగే. తర్వాత మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. డేట్స్ మన వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక స్మూత్ పేస్ట్ అయిపోతే ఎస్, మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఓకే, ఓకే. సో మనం మెత్తగా పేస్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం పాలు వేసేద్దాము. అండ్ దీంట్లోని నేను ఇలాచీ పొడి కూడా వేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి మనం బ్లెండ్ చేసేద్దాం. అలాగే. ఏమన్నా అయిపోయినట్టేనా? ఎస్, అయిపోయింది అమూల్య. సర్వ్ చేసేసుకుందాము. ఓకే, సో మన ఖర్జూర ఆల్మండ్ స్మూతీ అనేది రెడీ అయిపోయింది అమూల్య. ఓకే.
ఖర్జూర ఆల్మండ్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఖర్జూరం ఆల్మండ్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బాదం, నానబెట్టుకున్న ఖర్జూరం, యాలకుల పొడి, పాలు. ఖర్జూరం ఆల్మండ్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న బాదం, నానబెట్టుకున్న ఖర్జూరం నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో పాలు, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఖర్జూరం ఆల్మండ్ స్మూతీ రెడీ.